కుక్కతోక వంకర పాకిస్తాన్ బుద్ధి అట్లాగే కనిపిస్తోంది. కాల్పుల విరమణ జరిగి ఓ 3 గంటలు కూడా కాకముందే మళ్ళీ కూడా సరిహద్దుల్లో భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ ద్రోణుల్ని క్షిపణులను ప్రయోగించింది. అక్కడ జమ్మూ కాశ్మీరు, రాజస్థాన్, పంజాబ్ వీటన్నిటిలో కూడా మళ్ళీ 3 గంటల ఇంకా కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్ అయితే ద్రోణులతో దాడులు చేసింది. అయితే భారత సైన్యం కూడా పూర్తి ఎలర్ట్గా ఉంది, వాటిని అయితే తిప్పికొట్టడం జరిగింది. మరోవైపు ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విస్తృత స్థాయి సమావేశాన్ని పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు. ఎందుకు పాకిస్తాన్ కాల్పుల విరమణని ఉల్లంఘించింది అనే అంశం మీద చర్చిస్తున్నారు. దాంతోనే పూర్తి స్థాయిలో చర్చ కూడా జరుగుతుంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ సైన్యం అంగీకరించడం లేదా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది అయితే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఏదైనా సరే ఈసారి పూర్తి స్థాయిలో భారత్ పాకిస్తాన్కి బుద్ధి చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మధ్యవర్తిత్వం వహించిన అమెరికా అసలు ఏం చెబుతుంది అనేది అయితే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ప్రపంచ దేశాల ముందు మొత్తం సాగిలపడి కాళ్లబేరానికి వచ్చి భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న పాకిస్తాన్ ఇప్పుడు మళ్ళీ మరొకసారి ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడుతోంది. భారత్ అయితే ఈసారి చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు.